ఇది 17th రోజు జరిగిన ఇన్సిడెంట్. ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు, కానీ యూట్యూబ్లో అయితే పెడుతున్నా. చాలా మంది నా ఫ్యామిలీ కానీ మా రిలేటివ్స్ కానీ నా వీడియోస్ చూస్తారు, అందరికీ తెలిసిపోతుంది. చెట్లు పెంచుకోవాలి అనుకుంటాము, కానీ చెట్లు పెంచుకుంటే ఎంత ఆకు రాలుతుందో. ఇప్పుడే ఊడ్చి కూడా ఒక 1 అవర్ కాలేదు, మళ్ళీ ఎంత ఆకు రాలిందో చూడండి. సేమ్ ఇట్లనే మా కాంపౌండ్లో కూడా బాగా ఆకు రాలింది. ఊడుద్దామని చెప్పేసి కాంపౌండ్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. మా నాయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది, బయట కనిపించిన పనికిమాల సామాన్ అంతా ఏరుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అందుకే ఫుల్గా సామాన్ ఉంటుంది. సామాన్ అంతా సర్దుదామని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయినా. అక్కడ బాగా సపోటా ఆకు, మామిడాకు బాగా రాలిపోయింది. ఆ చెట్టు కింద ఆకుల్లో పాము ఉండింది. అది నేను తొక్కినా, నాకు తెలుసు దాని స్పర్శ తగిలింది, నాకు తొక్కినట్టు చల్లగా తగిలింది. అది భయంతో పారిపోయింది, నేను భయంతో పారిపోయినా. కానీ ఆ రోజు నైట్ నేను ఎంత నరకం చూసినో నాకు తెలుసు. అంటే రేపు మార్నింగ్ వరకు నేను బతుకుతానా, ఉంటానా, పోతానా, లైఫ్ అంతా ఇట్లా కళ్ళ ముందుకు వచ్చేసింది. చావంటే భయమని కాదు, పుట్టిన ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి చావాల్సిందే. కానీ నాకెందుకో ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో అర్థం కాక భయం వేసింది. చాలా ఏడుపు వచ్చింది. ఆ నైట్ అంతా నేను ఎంత ఏడ్చానో.